వడ్డేరుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన విధంగా కృషి చేయాలని తెలంగాణ వడ్డేర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐలిమల్లు ఆ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పల్లపు బాలయ్యలన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదగిరిగుట్టలో జులై నెలలో భారీ ఎత్తున వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డేరలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా టీఎస్సీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం యాదాద్రి భువనగిరి గుట్టలోని శ్రీ వడ్డే ఓబన్న గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చర్చ. అదేవిధంగా గతంలో ప్రభుత్వం మా వడ్డేరులకు సంబంధించిన కొంత భూమిని దేవాలయ పరిధిలోకి తీసుకొని దేవాలయ డెవలప్ వాడడం జరిగింది. ఈ దేవాలయ పరిధిలో అనేక కులాలకు సత్రాలు ఉన్నాయి, కానీ మా వడ్డేర కులానికి లేదు. గత ప్రభుత్వం అనేక సందర్భాల్లో వడ్డేర కులానికి సత్రం ఏర్పడేస్తారని చెప్పింది. ఆ ప్రభుత్వం చెప్పింది చేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా మా వడ్డేర కులాన్ని గుర్తించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పరిధిలోనే గుట్టలో వడ్డేర సత్రం ఏర్పాటుకు ఈ గవర్నమెంట్ 2 ఎకరాల భూమిని కేటాయించాలని ఈ సభాముఖంగా ప్రభుత్వానికి తెలియపరుస్తూ రేపు వడ్డే ఓబన్న జయంతి ఆవిష్కరణ కార్యక్రమం రోజు ఈ జిల్లాలో ఉన్న నలుమూల నుంచి 20,000 వడ్డర్లు తరలి వచ్చి ఆ కార్యక్రమం రోజు గవర్నమెంట్ ముందు ఈ విషయాన్ని ప్రతిపాదన పెట్టాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఈరోజు యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రగతిశీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాదగిరిగుట్ట పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన శ్రీ వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం. అదేవిధంగా యాదగిరిగుట్ట పట్టణంలో అన్ని కుల సంఘాలకు సత్రాలు ఉన్నాయి, కానీ మా వడ్డెర కులానికి ఎటువంటి సత్రం లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో యాదగిరిగుట్ట దేవస్థానం వద్ద మాకు కూడా ఒక సత్రం ఉండాలనే ఉద్దేశంతో ఇలా ప్రభుత్వాన్ని మేము మా వడ్డెర కులానికి 2 ఎకరాల స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని ఎక్కడ ఉన్నా చూపించి అక్కడ మేము మా వడ్డెర కులానికి సత్రం కట్టించుకొని, ఏదైతే మా వడ్డెరలు ఇక్కడికి దేవస్థానానికి వస్తుంటే వాళ్ళు బయట ఎక్కడో నివాసం ఉంటారు, అందుకు కాకుండా ఇవాళ మేము మా వడ్డెర సత్రాన్ని నిర్మించుకొని అక్కడనే మా వాళ్ళు ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాం. దానికోసం ప్రభుత్వం ఈరోజు మా వడ్డెర కులానికి 2 ఎకరాల భూమి యాదగిరిగుట్ట దేవస్థానం పరిధిలో మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మొన్న ఎన్నికలలో ప్రభుత్వం మా వడ్డెరను ఎస్టీలో చేర్స్తానని పలు సందర్భంలో అన్నారు. నేటికి 18 నెలలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం మా వడ్డెరకు ఇచ్చిన మాటను నెరవేరడం లేదు. అదేవిధంగా ఈ నెల కానీ వచ్చే నెలలో 20,000 మందితోని వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ రోజు 20,000 మందితోని భారీ బహిరంగ సభ యాదగిరిగుట్ట పాత బస్టాండ్ ఎదురుగా పాత స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయాలని ఇలా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి జిల్లాలో నలుమూల నుంచి, ప్రతి గ్రామం నుంచి యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క మీటింగ్ విజయవంతం చేయాలని పేరున అందరినీ కోరుకున్నాం. భువనగిరి జిల్లా వడ్డెర సంఘం సన్నాహ సమావేశం ఈరోజు వడ్డే ఓబన్న ఆవిష్కరణ గురించి మరి రాష్ట్ర అధ్యక్షుడు ఐలిమల్లు ఆదేశం మేరకు మేము వడ్డే ఓబన్న ఆవిష్కరణ చేయాలని వచ్చే నెల జూను లోపు 25 నుంచి 30 లోపు చేయాలని, అదేవిధంగా మా కులానికి సంఘానికి ఒక 2 ఎకరాల భూమి కేటాయించాలని గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఎందుకంటే మా కాకపోయినా మా పిల్లల తరాల కన్నా అక్కడ వస్తుందని గవర్నమెంట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకు అంటే ఇంతకుముందు గవర్నమెంట్ 9 ఏళ్ళు పాలన చేసింది, అయినా మా కులాన్ని ఏ రోజు కూడా వడ్డెర లేనిది, వడ్డెర జీవితాలు ఏంది కానీ సృష్టించారు. ఈరోజు మా వడ్డే ఓబన్న చరిత్ర గురించి గవర్నమెంట్ స్థాయిలో ఆఫీసులలో అధికారికంగా ప్రకటించడం మొదలైంది.